ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 6 శ్లోకము 34ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం ధ్యానయోగం గురించి వివరిస్తుంది. ముందు శ్లోకాలలో శ్రీకృష్ణుడు మనస్సును ఎలా నియంత్రించాలో చెప్పగా, ఇప్పుడు అర్జునుడు తన సందేహాన్ని ఒక సాధకుడిగా తన కష్టాన్ని ఎంతో నిజాయితీగా వ్యక్తపరుస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడు శ్రీకృష్ణునితో ఇలా అంటున్నాడు: ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, ఇంద్రియాలను గందరగోళపరిచేది, చాలా బలమైనది మరియు మొండిది. అలాంటి మనస్సును నిగ్రహించడం, వేగంగా వీచే గాలిని ఆపడం ఎంత కష్టమో అంత కష్టమని నేను భావిస్తున్నాను. ఇక్కడ అర్జునుడు మనస్సు యొక్క 4 లక్షణాలను చెప్పాడు. అది చంచలమైనది, ఒకచోట నిలకడగా ఉండదు. ప్రమాథి అంటే మన బుద్ధిని, ఇంద్రియాలను కలవరపెడుతుంది. బలవత్ అంటే దాని శక్తి చాలా ఎక్కువ. దృఢం అంటే అది చాలా మొండిది, సులభంగా లొంగదు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇది ప్రతి ఒక్కరి అనుభవం. ధ్యానం చెయ్యాలని కూర్చున్నప్పుడు లేదా ఒక ముఖ్యమైన పని మీద దృష్టి పెట్టాలనుకున్నప్పుడు మన మనస్సు ఎక్కడికెక్కడికో ప్రయాణిస్తుంది. ఈ పోరాటంలో మనం ఒంటరి కాదు. గొప్ప వీరుడైన అర్జునుడే ఇంతటి నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ఇది మన బలహీనత కాదు, మనస్సు యొక్క సహజ స్వభావమని అర్థం చేసుకోవాలి. ఈ నిజాయితీగల ఒప్పుకోలే సాధనలో మొదటి అడుగు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన మనస్సు అదుపు తప్పినప్పుడు నిరాశ చెందకూడదు. నేనింతే, నా వల్ల కాదు అని అనుకోకూడదు. మనస్సును నియంత్రించడం కష్టమని అంగీకరించాలి. గాలిని ఆపలేమో, కాని దాని దిశను మార్చగలము. అలాగే మనస్సును బలవంతంగా ఆపడానికి ప్రయత్నించకుండా దానికి నెమ్మదిగా మంచి ఆలోచనల వైపు, భగవంతుని వైపు మళ్లించడానికి ప్రయత్నించాలి. ఓపిక, నిరంతర సాధన చాలా ముఖ్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.